నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని అబు హలీఫా ప్రాంతంలోని ఒక పాఠశాల ముందు ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఒక వ్యక్తి ఫోన్ చేసి తెలపడం జరిగింది. స్కూల్ ముందు ఇద్దరు వ్యక్తులు కత్తులు తీసుకుని గొడవ పడుతూ ఉన్నట్లు ఆ యొక్క కాలర్ నివేదించాడని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. అలాగే అతను భయపడి దగ్గరకు వెళ్లలేదని చెప్పేసి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి రావాలని చెప్పి ఆ యొక్క కాలర్ అయితే కోరడం జరిగింది. వెంటనే స్పందించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఘటనా స్థలానికి పోలీసులను పంపించింది. అలాగే ఇద్దరు వ్యక్తులు మనం చూసుకుంటే ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. కత్తులు తీసుకొని ఒకరిని ఒకరు పొడుచుకునేంత వరకు వెళుతూ ఉన్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మొదటి నిందితుడు 24 ఏళ్ల బేదూన్ వ్యక్తి కాగా రెండో వ్యక్తికి సంబంధించి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవని చెప్పేసి అలాగే అనుమానితులను తనిఖీ చేయగా వారి వద్ద మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఉన్నట్లు తేలింది. అలాగే ఆ యొక్క మత్తులోనే వాళ్ళు గొడవ పడ్డారని చెప్పేసి అలాగే ఆ యొక్క గొడవకు గల కారణాన్నైతే ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు వెల్లడించలేదు. ప్రస్తుతం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పి పోలీసుల విచారణలో వీరికి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయని చెప్పేసి అలాగే మీరు కత్తులతో పొడుచుకునేంత వరకు ఎందుకు వెళ్లారని చెప్పేసి అలాగే మీ మధ్య గొడవకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.